చూశారు, అది విని పెరిగారు, చూసి పెరిగారు వీళ్ళు చిన్నప్పుడు. నెక్స్ట్ జనరేషన్ లో ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో కానీ ఈ జనరేషన్ కి అదొక సమస్య ఉంది. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇవాళకి కూడా ఒక అడ్వాంటేజ్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేసేటటువంటి విషయంలో సంక్షేమ పథకాలే కీ పాత్ర పోషిస్తున్నాయి. వీళ్ళు 10,000 రూపాయలు ప్రతి మహిళకి డబ్బులు వేశారు మొన్న, లైక్ పసుపు కుంకుమ ఓ రకంగా చెప్పాలంటే. అది వేసినా ఓడింది తెలుగుదేశం. మరి అక్కడ ఏమవుతుందో తెలియదు. ప్రాక్టికల్ గా ఫస్ట్ ఇప్పటిదాకా వచ్చిన అన్ని ప్రీ పోల్ సర్వేస్ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, ఇద్దరికి మధ్య దాదాపు 40-50 సీట్లు వస్తాయి అని చూపించింది. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేస్తాడు చెప్తాడు. అంటే ఈయన చెప్పింది ఇది కొంచెం మీరు అన్నట్టు నాకు ఇక్కడ మీరు చెప్పే డౌట్ వచ్చింది నిజంగా ఆత్మసాక్షి వాళ్ళదేమని. 104 నుంచి 115 వరకు వీళ్ళకి బీజేపీకి అంటే లాస్ట్ మినిట్ లో మారిందట. మహాగఠబంధన్కి 116 నుంచి 125 వరకు వస్తాయి. అది అంటే పెద్ద డిఫరెన్స్ లేదు చూసారా మీకు. అంతే టాక్టికల్ గా ఏంటంటే లేదు మేము జాగ్రత్తగా అంచనా వేసాం, చివరిలో మిస్ అయిందని చెప్తాడు. 4-5 సీట్ల దగ్గర తేడా వచ్చింది అని చెప్పడానికేమో మేబీ. మహారాష్ట్రది అట్లాగే చెప్పాడు. ఆయన చెప్పేవన్నీ కూడా గోడ మీద పిల్లి వాటం సర్వే అనమాట. వాస్తవంగా అక్కడికి వెళ్ళి చేసేది ఏం లేదు. ఇప్పుడు మనకే కనబడుతున్న దాని ప్రకారం అయితే ఏం మళ్ళీ గెలుస్తాడా. ఇప్పుడు మోడీ వరుసగా 10 ఏళ్ళు చేశాక మొన్నటిసారి కొంత విరక్తి వచ్చింది, దాని కారణంగా సీట్లు తగ్గినాయి కదా. అట్లాగే అక్కడ కూడా 2 ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఎట్లుంటుందో తెలియదు బేసిక్ గా. ఇక అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఏం ఆశిస్తున్నారు అంటే యంగ్స్టర్స్ అక్కడ ఉండట్లా మెయిన్ అది. అంటే మీరు